తొలి రాత్రి నేనడిగిన ప్రశ్నకు 9 నెలలు ఆగావు, అమ్మవు నీవైపోయావు. తొలి రాత్రి నేనడిగిన ప్రశ్నకు 9 నెలలు ఆగావు, అమ్మవు నీవైపోయావు. నా కౌగిలి కోవెల చేసి ఈ దేవత పూజలు చేసే ఆగాధలే బాధలై, ఆశలనే నిచ్చెన వేసి ఆకాశం అంచులు చూసే ఆ మోజులే మోడులై, ఆనాటి తీయని కలలే కన్నీటి అలలై నీకు అభిషేకాలే చేస్తూ ఉంటే తలరాత తప్పిదే ఉంది. మళ్ళీ రాత్రి నేనడిగిన ప్రశ్నకు తొలి రాత్రిలా నవ్వావు, సెలవిక ప్రశ్నల కన్నావు. నీ చాకిరి నీదైపోయి నా రాత్రి నాదైపోయి ఆ స్వర్గమే స్వప్నమై, నన్ను వీడిన నీడలు మూడై నిన్ను వీడని నీడను నేనై ఈ లోగిలే శూన్యమై. ఆనాటి ప్రశ్నలు రగిలి ఈ బ్రతుకే ప్రశ్నగా మిగిలి ఆవేదనలో కుములుతుంటే జనకి తొలి రాత్రి నేనడిగిన ప్రశ్నకు ఎందుకు జవాబు చెప్పాలి, నన్ను ఎందుకు ఇలాగ చంపాలి. వాసు, గోపి, మిమ్మల్ని ఏమనండి, నా కళ్ళతోటే ఉండండి రా. జాను, మిమ్మల్ని ఏమనండి. జాను, బిడ్డల్ని చూడాలనుందా? ఊరుకో. పెళ్ళాలకు దాసులై వాళ్ళు మనల్ని అవమానించి ఇంట్లోంచి వెళ్ళిపోయినందుకు ఆఖరి దాకా పౌరుషంగానే ఉందామని అనుకున్నాను. ఆల్ రైట్, ఆల్ రైట్. నా కోసం కాకపోయినా నీ కోసమని వెళ్ళి తీసుకొస్తాను. రేపే వెళ్తాను. దిగులు పడకు, దిగులు పడకు. ఊరుకో. దుర్గా, 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 కాఫీ. వెంకయ్య, కాఫీ పట్రా.
బాబు అన్నా నువ్వా ఎప్పుడు వచ్చావు? అదే నువ్వు దుర్గను కాఫీ అడుగుతున్నప్పుడు వచ్చాను. పాపం దుర్గ ఇంట్లో లేనట్లుంది. తీసుకురా. కాఫీ నువ్వు తీసుకొచ్చావా? రోజు మీ అమ్మకు కాఫీ చేసి ఇవ్వటం బాగా అలవాటు అయిపోయింది, అందుకే చేశావు. తీసుకో. నాన్న నేను ఇంటికి వద్దాం అనుకున్నాను, మొన్న గోపి కనిపించి. అయితే మేము ఇంకా గుర్తున్నాం అనమాట. చాలా సంతోషం. బజార్ పనంటే తల తిరిగిపోతుంది. ఓ మావయ్య గారా, ఎప్పుడు వచ్చారు? కాఫీ తీసుకున్నారా? నేను స్నానం చేసి వస్తాను, కాస్త ఫ్రెష్ గా ఉంటుంది. మళ్ళీ మర్చిపోతానేమో, ఆ శంకలాల్ సేటికి 6,000 ఇవ్వాలి. వాడేదో పెద్ద కొంప మునిగిపోయేట్టు రోడ్డు మీద కారాపి మరీ గొడవ చేశాడు. ముందెళ్ళి ఆ పనేదో కాస్త చూడండి. ఇంకో విషయం, మా ఫ్రెండ్స్ అంతా కలిసి పాండిచేరి టూర్ ఏర్పాటు చేసుకున్నాం. ఎంత? ఓన్లీ 5 days. మీరు ఇల్లు అది చాలా జాగ్రత్తగా చూడాలి. ఇంట్లో కాస్ట్లీ సామాన్లు అవి ఎక్కువగా ఉన్నాయి. మరి నేను ఇంట్లో లేను కదా అని మీరు ఊరి మీద తిరుగుతారేమో. అన్నట్టు ఇంకో ముఖ్యమైన విషయం, నా కుక్కలు. వీటిని చాలా జాగ్రత్తగా చూడాలి. టైంకి పాలు అది ఇవ్వాలి. నేను ఇప్పుడు స్నానం చేసి వస్తాను. నాన్న అమ్మ బాగుందా? మీ అమ్మ బాగానే ఉంది నాయన. అయినా ఎలా ఉంటే మాత్రం నువ్వు చేయగలిగింది ఏముంది? ఈ ఇంటిని కుక్కల్ని బాగా చూసుకోవాలి కదా. బాగా కాపలాకాయ. వస్తా. నేను కళాఖండాల విషయం గురించి మాట్లాడడానికి కాదు ఇప్పుడు వచ్చింది. అంతకన్నా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మీ హైదరాబాదు ప్రోగ్రాంకి నా డబ్బు 5,000 రూపాయలు మొదలు పెట్టాను. అలాగే విశాఖపట్నానికి 5,000 రూపాయలు మళ్ళీ నా డబ్బు ఎక్స్ట్రా ఖర్చు అయింది. మొన్న బెజవాడలో 10,000 రూపాయలు అయింది. ఆ 3 ప్రోగ్రామ్స్ జరగలేదు కదండి. జరిగినా జరగకపోయినా నా డబ్బు ఖర్చు అయిందిగా. ఇప్పుడు ఏమంటారు? డబ్బు మొదలు పెట్టిన వాడు ఏమంటాడు? నా అప్పు తీర్చమంటాను. ఇప్పుడు మా దగ్గర అంత డబ్బు లేదు. త్వరలో వస్తుందని నమ్మకం కూడా లేదు. భలేవారే, నన్ను కోర్టుకి వెళ్ళమని జోక్ చేస్తున్నారా ఏమిటి? కోర్టుకు వెళ్తారా? మరేం చేయమంటారో మీరే చెప్పండి. ఏం బెదిరిస్తున్నారా? ఎంత మాట! నా తదుపరి కార్యక్రమాన్ని తమకి మనవి చేసుకుంటున్నాను. మళ్ళీ 4 రోజుల్లో వస్తాను. నా డబ్బు నాకు రెడీగా ఉంచండి. సెలవా మరి? ఓ గోపి, నాన్న ఇదేనా రావటం? గీత, నాన్నగారు ఫోన్ చేస్తారు, త్వరగా వంట చెయ్యి. పని మనిషి అంట్లు కడిగి ఇప్పుడే వెళ్ళిపోయిందండి. నిన్ను చూసిపోదామని వచ్చాను. చూశాను. కడుపు నిండిపోయింది. నేను ఎక్కడున్నాను అని మీరు అడకమునకే చెప్పేస్తున్నాను. మీరు పడదామని ప్రయత్నించిన ఆ కారు, ఈ ఇల్లు రెండూ నావే. అర్థమైందా? నీ కారు నన్ను చంపకుండా నాకు చాలా అన్యాయం చేసింది బాబు. అలా అనకండి. ఎంతో జీవితాన్ని చూసిన మీరే ఎలా బాధపడితే అలా చెప్పండి. అవును, మీకు భార్య బిడ్డలో ఎవరు లేరా?
ఉన్నారు బాబు. భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. మరి ఉంటే ఎందుకులా మీరు? కొడుకుల దౌర్భాగ్య జీవితాన్ని కళ్ళారా చూసి ఆ విషయం నా భార్యతో చెప్తాను. మొహం చెల్లక చూడండి, కొడుకులు పుట్టలేదని కొందరు బాధపడతారు, పుట్టిన వాళ్ళు ప్రయోజకులు కాలేదని మరి కొందరు బాధపడతారు. అదే విచిత్రం, అదే సృష్టి. ఆఫ్ కోర్స్ ప్రయోజకులైన కొడుకులు కూడా పెళ్లాల చేతుల్లో కీలుబొమ్మలై తిరుగుతూ ఉంటే మరికొందరు బాధపడుతూ ఉంటారు. ఇట్ ఈస్ షియర్ బ్యాడ్ లక్. రవి రవి ఏమిటేదో యాక్సిడెంట్ జరగబోయింది, నీకేం దెబ్బలు తగలేదు కదా? లేదు డాడీ, ఆయన నా కారు కింద పడిపోయారు. అరే మరి డాక్టర్? అవసరం లేదు డాడీ, ఫార్చునేట్లీ ప్రమాదం ఏం జరగలేదు. మా డాడీ సుబ్రహ్మణ్య గారు పిఎస్ఆర్ షుగర్ ఇండస్ట్రీస్ ప్రొపరేటర్. నమస్కారం. నా పేరు రాఘవరావు. బాబు, ఇక నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి వెళ్తారు? ఇంకెక్కడికి వెళ్తాను? మా ఇంటికి రండి, నేను డ్రాప్ చేస్తాను. మాది ఊరు కాదు బాబు, విజయవాడ. పర్వాలేదు, నేనే డ్రాప్ చేస్తాను. షూర్. ఓకే, రండి. జానకి, జాను. ఏమండి, బాసుగోపి ఎక్కడా? మీతో రాలేదా? వాళ్ళని చూసారా? ఎలా ఉన్నారండి? నీకు తృప్తి కలిగే విధంగా మాత్రం లేదు. అదేమిటండి? అంత తర్వాత చెప్తాను. రవి రవి ఎవరండి? రవి నమస్కారం. ఎవరు బాబు? ఏమండి? చిన్నప్పుడు తప్పిపోయిన మీ కొడుకునమ్మా. అసలే మీ ఆరోగ్యం అంతంత మాత్రం. దారిలో వస్తూ బాబాయ్ గారు మీ ఇంటి పురాణం అంతా చెప్పారు. ఎలాగైనా ఈ ఇంటి పరిస్థితులన్నీ చక్కదిద్దాలని నేను నిర్ణయించుకున్నాను. మీరు అంగీకరిస్తే. నువ్వు మా కొడుకు అని చెప్పిన ఒక్క బస్సు నిజమైతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. అబ్బాయిని మొట్టమొదటిసారి చూసినప్పుడు నేను అదే అనుకున్నాను. ఒకే రూపు, ఒకే గొంతు. కానీ వారి నాన్నగారు నేను చూశాను. సుబ్రహ్మణ్య గారని చాలా గొప్ప వ్యక్తి. షుగర్ ఫ్యాక్టరీ ఓనర్. చాలా మంచి మనిషి. మనిషిని పోలిన మనిషిని సృష్టించడం ఆ భగవంతుడు లీల కాదు బాబాయ్ గారు. మన తెలుగు సినిమా నిర్మాతలు కొత్త కథలు దొరక్క పాత కథలనే మళ్ళీ మార్చి తీస్తున్నట్టు ఆ భగవంతుడు కూడా కొత్త ఫిగర్స్ దొరక్క పాత ఫిగర్స్ నే మళ్ళీ మార్చి ముద్రలేస్తున్నారు. ఉదాహరణకి మీరు నేను. చూడండి, ఇక నుంచి నన్ను గురించి ఎవరు అడిగినా తప్పిపోయిన మీ మూడో కుమారుడని చెప్పండి. ఓకే? ఆ తర్వాత చూద్దరు గాని నా నటన విజృంభణ. వస్తానండి. బాయ్. ఇరవై 25 లక్షలు ఏమిటి బాబు? ఎవరిదన్నా పోయిందా, ఎవరికన్నా వచ్చిందా? ఎవరికోరాటం కదమ్మా. శ్రీ ఆర్ రాఘవరావు గారికి యూపీ లాటరీలో 25 లక్షలు వచ్చింది. 25 lakhs వచ్చింది. కావాలంటే చూడండి డాడీ. టేక్ ఇట్ డాడ్.